ఇప్పుడు నేను మీకు జరిగిన ఒక స్టోరీ చెప్తాను అమ్మా. ఒకసారి బబులోను దేశంలో జ్ఞానులకు ఒక ఎగ్జామ్ జరిగింది. జ్ఞానులు అంటే తెలివైన వారికి ఒక ఎగ్జామ్ జరిగింది. ఆ పరీక్ష పెట్టింది ఎవరంటే బబులోను దేశాన్ని పరిపాలిస్తున్న రాజు అయిన నెబుకద్నెజరు. చెప్పండి, ఎవరు? రాజు నెబుకద్నెజరు ఒక ఎగ్జామ్ పెట్టాడు. ఎవరికి ఎగ్జాము? జ్ఞానులకు, తెలివైన వారికి ఎగ్జామ్ పెట్టాడు. ఆ ఎగ్జామ్లో చాలామంది పార్టిసిపేట్ చేశారు. చాలామంది జ్ఞానులు పార్టిసిపేట్ చేశారు. అందులో బబులోను దేశానికి చెందిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇశ్రాయేలీలు తెలుసా మీకు? దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు, వాళ్ళలో కూడా కొంతమంది ఉన్నారు. అయితే ఎగ్జామ్ జరిగింది. ఎగ్జామ్ జరిగిన తర్వాత ఆ ఎగ్జామ్లో ఒక నలుగురు, వాళ్ళ పేర్లేంటో తెలుసా? దానియేలు, చెప్పండి, షద్రకు, మేషాకు, అబేద్నెగో. ఆ ఎగ్జామ్లో వీళ్ళు నలుగురికే టాప్ ర్యాంక్స్ వచ్చినాయి. ఫస్ట్ 4 ర్యాంక్స్ ఎవరికి వచ్చినాయి? దానియేలుకి, షద్రకు, మేషాకు, అబేద్నెగో. వీళ్ళ నలుగురే ఆ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకున్నారు. దేవుడు వీళ్ళకి ఎక్కువ జ్ఞానం ఇచ్చాడంట. ఎవరికి? దానియేలుకి, షద్రకు, మేషాకు, అబేద్నెగో. వీళ్ళకి దేవుడు ఎక్కువ జ్ఞానము ఇచ్చాడంట. అందుకనే అందరికంటే ఎక్కువ మార్క్స్ వచ్చినాయి వీళ్ళకి. ఇప్పుడు మీరు స్కూల్లో చదువుకుంటున్నారు కదా, మీరు స్కూల్లో చదువుకునేటప్పుడు మీకు టీచర్స్ లెసన్స్ చెప్తూ ఉంటారు కదా. కొంతమందికి కొన్ని సబ్జెక్ట్స్ అర్థం కావు. కొంతమందికి హిందీ అర్థం కాదు, కొంతమందికి ఇంగ్లీష్ అర్థం కాదు, కొంతమందికి మ్యాథ్స్ అర్థం కాదు, కొంతమందికి తెలుగు అర్థం కాదు, కొంతమందికి సైన్స్ అర్థం కాదు, కొంతమందికి సోషల్ అర్థం కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సబ్జెక్ట్ అర్థం కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సబ్జెక్టులో కొన్ని టాపిక్స్ అర్థం కావు. ఎందుకు అర్థం కావంటే చెప్పే టీచర్ మంచిగా చెప్పినా మనకంత జ్ఞానం ఉండదు. అవునా? ఇప్పుడు మనకి స్కూల్లో మంచిగా చదువుకోవాలి, మంచిగా మీకు మార్క్స్ రావాలంటే మీకు ఏం కావాలి? జ్ఞానము కావాలి. అవునా? అయితే దేవుడు మనకి జ్ఞానం ఇస్తాడు. మన దేవుడు మనకి ఏమిస్తాడు? జ్ఞానం ఇస్తాడు. అయితే దేవుడు జ్ఞానం ఇవ్వాలంటే మనం దేవుని దృష్టికి ఇష్టలుముగా ఉండాలంట. మీకు కంఠస్థ వాక్యులు ఈ మాట వస్తుంది. ఏమంటుందంటే, ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండు వానికి, దైవ దృష్టికి అంటే దేవుని దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. మనం దేవుని బిడ్డలం కదా, అవునా? దేవుని బిడ్డలం అంటే మన దేవుడు ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు. మరి మనం చదువుకునే స్కూల్లో చాలామంది అన్ని జనులు ఉంటారు. అన్ని జనులు అంటే ఎవరు? విగ్రహారాధన చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ జ్ఞానం ఉండాలా, మనకి ఎక్కువ జ్ఞానం ఉండాలా? మనకే ఎక్కువ జ్ఞానం ఉండాలి. అవునా? ఎందుకంటే మనము నిజమైన దేవుడిని ఆరాధిస్తున్న వాళ్ళము. మనం ఎవరము? నిజమైన దేవుడు ఎవరు? యేసు క్రీస్తు. అవునా? నిజమైన దేవుడు ఎవరు? మనం ఎవరు పిల్లలము? యేసుక్రీస్తు పిల్లలము. కాబట్టి మనకి చదువులో అన్యజనుల కంటే ఎక్కువ మార్క్స్ రావాలి. వాళ్ళకంటే మనకి ఎక్కువ జ్ఞానం ఉండాలి. ఎక్కువ జ్ఞానం మనకి ఎప్పుడు వస్తుంది? మనము దేవుని దృష్టికి ఇష్టలుముగా ఉండాలి. ఎలా ఉండాలి దేవుని దృష్టికి? ఇప్పుడు దానియేలు ఫ్రెండ్స్ ముగ్గురు పేర్లు చెప్పాను కదా, షద్రకు, మేషాకు, అబేద్నెగో. కానీ వీళ్ళకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు తెలుసా? వాళ్ళకి ఒక అలవాటు ఉంది. ఆ అలవాటు ఏంటంటే వాళ్ళు దేవుని వాక్యాన్ని చదువుతారు. వాళ్ళకున్న అలవాటు ఏంటి? మరి మీరు కంఠస్థ వాక్యాలు కూడా నేర్చుకోలేదు అనుకో, మీకు జ్ఞానం ఇస్తాడా దేవుడు? ఇవ్వడు కదా. మీకు జ్ఞానం కావాలంటే ఏం చేయాలి? వాక్యాలు చదవాలి. అర్థమవుతుందా? మీరు ప్రతిరోజు బైబిల్ చదవాలి, చదవడం నేర్చుకోవాలి. ఇప్పుడు మీకు స్కూల్లో చదవడం నేర్పిస్తున్నారు కదా, కొంచెం వస్తుందా? అప్పుడు బైబిల్ తీసుకుని అర్థమైనంత వరకే చదవాలి. అర్థం కానిది పేరెంట్స్ని అడగాలి. ఎవరైతే వాక్యాన్ని చదువుతారో శ్రద్ధగా, అర్థమవుతుందా? శ్రద్ధగా చదవాలి. ఎవరైతే దేవుని వాక్యాన్ని చదువుతారో, ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో, ఇప్పుడు మీకు బైబిల్ చదవడం అంత పూర్తిగా రాకపోయినా ప్రార్థన చేసుకోవడం అయితే వచ్చు కదా. కాబట్టి మీరు ప్రార్థన చేసుకుంటే దేవుడు మీకు ఏమిస్తాడు? జ్ఞానం ఇస్తాడు. బైబిల్ ఇంకో చోట ఏముంటుందంటే, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు దేవుని అడగవలెను. ఇది ఎప్పుడైనా చదివారా కంఠస్థ వాక్యంగా? ఇచ్చామా? ఇది ఇచ్చామా ఇవ్వలేదా? మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు దేవునిని అడగవలెను. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, స్కూల్లో మీకు ఏదైనా అర్థం కాలేదనుకోండి,
అప్పుడు మీరు ఏం చేయాలో తెలుసా? ఇంటికి వచ్చాక ప్రార్థన చేసుకోవాలి. ఏం చేయాలి? ఏమని చేయాలి ప్రార్థన? మీరే చెప్పండి. యేసయ్య మాకు జ్ఞానము దయచేయి, మాకు కొన్ని సబ్జెక్ట్స్ అర్థం కావట్లేదు, అది మాకు అర్థం కావాలి, మేము బాగా చదువుకోవాలి, మాకు మంచి మార్క్స్ రావాలని మీరు ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయడం నేర్చుకుంటారా? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు. బైబిల్లో రాయబడింది, ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా ఇస్తాడంట జ్ఞానము. చాలా జ్ఞానం ఇస్తాడు దేవుడు. అర్థమవుతుందా? అయితే జ్ఞానము కావాలంటే దేవునిని అడగాలి. తర్వాత దేవుని దృష్టికి ఇష్టలుగా మనం ఎప్పుడు జీవించగలము? పిల్లలు నా వైపు చూడండి. దేవుని దృష్టికి మనం ఇష్టలుగా ఎప్పుడు జీవించగలమంటే, దేవుడు ఎవరిని ఇష్టపడతాడో చెప్పనా మీకు? ఎవరైతే ఇదిగో ఆయన వాక్యాన్ని అనుసరించి జీవిస్తారో వాళ్ళని ఇష్టపడతాడు. దేవుని వాక్యంలో ఏముందో మీకు తెలుసా? దేవుని వాక్యంలో ఏముందో అది చెప్తున్నప్పుడు మీరు విన్నారనుకో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు సండే వర్షిప్లో నేను వాక్యం చెప్తానా? సాటర్డే ప్రేయర్లో కొన్నిసార్లు వాక్యం చెప్తానా? ఎప్పుడు వాక్యం చెప్పినా మీరు ఏం చేయాలి? శ్రద్ధగా వినాలి. ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. విని మీకు అర్థమైన వాటి ప్రకారము మీరు నడిచే ప్రయత్నం చేయాలి. అర్థమవుతుందా? మీరు వింటున్నారు వాక్యం, కానీ దాని ప్రకారం నడుచుకోవట్లేదు. ఇప్పుడు మీరు సండే స్కూల్లో తల్లిదండ్రుల మాటకు లోబడమనే మాట విన్నారా? ఇప్పటికి ఎన్నిసార్లు విన్నారు? పిల్లలు నా వైపు చూడాలి. తల్లిదండ్రుల మాటకి లోబడాలని వింటున్నారు, కానీ మీరు లోబడుతున్నారా? చెప్పగానే మాట వింటున్నారా? విధేయత చూపిస్తున్నారా? చూపించట్లేదు. మరి దేవుడు మీకు జ్ఞానం ఇస్తాడు అప్పుడు? ఇవ్వడు మీకు. మీరు చెప్పిన మాట వినకపోతే దేవుడు మీకు జ్ఞానం ఇవ్వడు. మీకు అర్థమవుతుందా? దేవుడు జ్ఞానం ఇవ్వాలంటే మీరు దేవుని వాక్యంలో ఉన్నది చేయాలి. ఇప్పుడు దానియేలు అతని ఫ్రెండ్స్ బబులోన్ వెళ్ళారు. బబులోన్లో వాళ్ళు ఎవరు? విగ్రహారాధికులు. చెప్పండి, బబులోన్లో ఉన్న వాళ్ళు ఎవరు? వాళ్ళు అన్నీ తింటారు, ప్రతిదీ తింటారు. కానీ దానియేలు ఎవరు? ఇశ్రాయేలీయుడు, ధర్మశాస్త్రం కలిగిన వాడు. దానియేలుకి లేవియా కాండం 11వ అధ్యాయం ప్రకారము అన్ని జంతువులు తినకూడదు, అన్ని పక్షులు తినకూడదు, పవిత్రమైన జంతువులనే తినాలి, పవిత్రమైన పక్షులనే తినాలి. ఇలా దానియేలుకి కొన్ని రూల్స్ ఉన్నాయి ఎక్కడ? వాక్యంలో. ఇప్పుడు దానియేలు ఏం చేశాడు తెలుసా? బబులోనికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? బబులోనికి వెళ్ళాడు. అక్కడ అన్నీ పెడుతున్నారు తినడానికి, కానీ దానియేలు అన్నీ తినలేదు. వాక్యంలో ఏమి తినమనుందో అదే తిన్నాడు. మీకు అర్థమవుతుందా? మీరు ఎక్కడున్నా వాక్యం ఏం చెప్తుందో అదే చేయాలి. ఇప్పుడు కొన్నిసార్లు చూడండి, అన్ని జనులు ఫెస్టివల్స్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఇప్పుడు దీపావళి చేసుకున్నప్పుడు ఆ బాంబులు అవి కాలుస్తూ ఉంటారు. అవి మనం చేసుకోవచ్చా? చేసుకోకూడదు అని మీకు తెలిసినా మీరు ఏం చేస్తారు? వాళ్ళు కాలుస్తూ ఉంటే చక్కగా వెళ్ళి చూస్తూ ఉంటారు ఇంట్రెస్ట్గా. అలా చూడొచ్చా? మరి చూడకూడదు. మనం చేయని దాన్ని మనం ఏం చేయకూడదు? అలా చూసామనుకో దేవునికి మనం ఇష్టంగా ఉంటామా? ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, దేవునికి ఇష్టం లేని ఏ పని కూడా మనం ఏం చేయకూడదు. దేవునికి ఇష్టమైన పని ఏంటో మనం తెలుసుకోవాలి. దేవునికి ఇష్టమైన పని ఏంటో మనం తెలుసుకోవాలంటే ఎక్కడుంటుంది? దేవునికి ఇష్టమైన పనులు ఏం చేయాలి? ఎక్కడుంటుంది చెప్పండి, గెస్ చేయండి. ఎక్కడుంటుంది? బైబిల్లో ఉంటుంది. అర్థమవుతుందా? బైబిల్ చదవాలి మీరు. బైబిల్ చదివితే దేవుని వాక్యంలో ఏముంది? దేవుని వాక్యాలు అందరికీ సంబంధించిన విషయాలు ఉంటాయి, చిన్నపిల్లలకు సంబంధించిన విషయాలు కూడా ఉంటాయి. చిన్నపిల్లలు ఎలా ఉండాలి, చిన్నపిల్లలు ఎలా ప్రవర్తించాలి అని చిన్నపిల్లల గురించిన విషయాలు కూడా బైబిల్లో ఉన్నాయి. అవి సండే స్కూల్లో చెప్తూ ఉంటాం కదా ఒక్కొక్కటి. అవి మీరు వినాలి, విన్న దాని ప్రకారం పాటించాలి. అప్పుడు దేవుడు మీకు ఏమిస్తాడు? జ్ఞానం ఇస్తాడు. చెప్పండి, ఏమిస్తాడు? దేవుడు జ్ఞానం ఇస్తే మీరే స్కూల్లో టాప్ వస్తారు ఎగ్జామ్స్లో. అర్థమవుతుందా? ఇప్పుడు ఎగ్జామ్లో బబులోన్ రాజా నెబుకద్నెజర్ పెట్టిన ఎగ్జామ్లో ఎవరు టాప్ ర్యాంక్స్ ఎవరికి వచ్చినాయి? ఫస్ట్ 4 ర్యాంక్స్, టాప్ 10లో ఫస్ట్ 4 ర్యాంక్స్ ఎవరికి వచ్చినాయి? దానియేలుకి, షద్రకు, మేషకు, అబేద్నెగో. ఎందుకంటే వీళ్ళకున్న అలవాటు ఏంటంటే డైలీ ప్రేయర్ చేసుకుంటారు. ఇప్పుడు మీరున్నారు, లేవగానే మీరు ఏం చేసుకోవాలి? ప్రేయర్ చేసుకోవాలి. కానీ అసలు మీకు ఆ ఆలోచన వస్తుందా? లేవగానే మీరు ఏం చేసుకోవాలి? ఖచ్చితంగా ప్రేయర్ చేసుకోవాలి. ఎవరు ప్రేయర్ చేసుకుంటారో వాళ్ళకే దేవుడు జ్ఞానము ఇస్తాడు. మీరు దేవుని పిల్లలుగా చదువులో ఎప్పుడు ఫస్ట్ ఉండాలి. చెప్పండి, ఎక్కడ ఉండాలి? మీరు ఉన్నారా? స్కూల్లో ఫస్ట్ వస్తున్నారా? క్లాసులో ఫస్ట్ వస్తున్నారా? ఒక్కొక్కడికి ఎగ్జామ్ పెడితే 100 మార్క్స్కి పెడితే ఒక్కొక్కడికి 20 మార్క్స్ వస్తాయి. ఎన్ని మార్క్స్ వస్తాయి? ఫెయిల్ అయిపోతూ ఉంటారు. ఫెయిల్యూర్ క్యాండిడేట్స్. ఏ క్యాండిడేట్స్?
యావరేజ్ క్యాండిడేట్స్, యావరేజ్ అంటే ఏదో పాస్ మార్క్స్ తెచ్చుకుంటారు అంతే, కొన్ని ఫెయిల్ అయిపోతూ ఉంటారు, అయినా వాళ్ళకి సిగ్గుగా అనిపించదు. మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, అందరికంటే టాప్ మార్క్స్ తెచ్చుకోవాలి ప్రతి సబ్జెక్ట్లో. ఎప్పుడు సాధ్యమవుతుంది ఆశ్రయ, అది చెప్పు. టాప్ మార్క్స్ ఎప్పుడు వస్తాయి, దేవుడు ఎప్పుడు ఇస్తాడు? లాస్ట్ ఎగ్జామ్లో కాదే, ఏ ఎగ్జామ్లోనైనా మంచి మార్క్స్ రావాలంటే ఏం చేయాలి? వెరీ గుడ్. అది ఏం చేసుకోవాలి? దేవుని దృష్టికి ఇష్టలుగా బ్రతకాలి. అంటే దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడో దానికి మీరు ఏం చూపించాలి? విధేయత చూపించాలి. ఓకేనా? ఇప్పుడు మీకు విషయం చెప్పనా, దేవుని దృష్టికి మీరు ఇష్టలుగా ఉండాలంటే మీరు ఏం చేయాలో ఒక్క మాట చెప్పనా. బైబిల్ ఒక చోట ఏమని ఉంటుందంటే, చిన్నపిల్లలు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కానీ, సిస్టర్స్ అండ్ సిస్టర్స్ కానీ, చిన్నపిల్లలు ఉంటారు కదా, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, వాళ్ళు ఐక్యత కలిగి ఉండాలంట. అయితే దేవునికి ఇష్టము. ఐక్యత కలిగి ఉండడం అంటే, ఇప్పుడు మీరు ఆడుకుంటారు, ఆడుకునేటప్పుడు మీరు ఏం చేస్తారు? ఒకరినొకరు కొట్టుకోవడం, ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చెప్పుకోవడం, ఇలా చేస్తున్నారా? అలా చేస్తే దేవునికి ఇష్టం ఉండదు. చక్కగా కలిసి ఉండాలి. ఎలా ఉండాలి? ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఏం చేయాలి? ఒకరి మీద ఒకరు కంప్లైంట్లు చెప్పుకోవచ్చా? ఒకరినొకరు తిట్టుకోవచ్చా? ఇది మానేస్తారా మీరు పిల్లలు? మీరందరూ ఎలా ఉండాలి? కలిసి ఉండాలి. ఎలా ఉండాలి? ఐక్యత, యూనిటీ. ఎలా ఉండాలి? ఒకరి మీద ఒకరు ఏం చెప్పుకోకూడదు, ఒకరినొకరు ఏం చేయకూడదు, గిచ్చుకోకూడదు, ఒకరినొకరు కొట్టకూడదు, ఒకరినొకరు ద్వేషించుకోకూడదు, అసూయ పడకూడదు. అర్థమవుతుందా? ఈ మనసు మీలో ఉండాలి. ఇది ఉందనుకో, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, దానియేలు ఫస్ట్ ఎందుకు వచ్చాడు ఎగ్జామ్లో? దేనికి వచ్చాడు? దానియేలు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు తెలుసా మీకు? చెప్పండి, ఎన్నిసార్లు? 3 times. ఎన్నిసార్లు? మీరు ఎన్నిసార్లు చేస్తున్నారు ప్రేయర్? 2, మరి 1 time చేస్తున్నారా? 2 times చేయాలి మీరు. లేచిన తర్వాత మరలా పడుకునే ముందు. అర్థమవుతుందా? పడుకునే ముందు ప్రేయర్ చేసుకుంటున్నారా? చూడాలి, చెప్పాలి. పడుకునే ముందు ప్రేయర్ చేసుకుంటున్నారా? నిజం చెప్పండి, పడుకునే ముందు ప్రేయర్ చేసుకుంటున్నారా? నామకార్థంగా చేసుకుంటున్నారా? నామకార్థంగా చేసుకోకూడదు. ఎదిగే కొద్ది పిల్లలు ఆసక్తిగా చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? మీరు నామకార్థంగా ప్రార్థన చేశారనుకోండి, దేవుడు మాట్లాడకపోగా, దేవుడు వినకపోగా, దేవుడు ఆశీర్వదించకపోగా, దేవుడు శపిస్తాడు. ఏం చేస్తాడు? దేవుని పని శ్రద్ధగా చేయాలి. ఎలా చేయాలి? మీరు అలవాటుగా తల్లిదండ్రులు చెప్పారనో, నేను చెప్పాననో, లేకపోతే తల్లిదండ్రులు ఏదో అంటారనో, మీరు ఏదో మోకరించి పైన 4 మాటలు పలికేసి పడుకున్నారనుకో, శాపం వస్తుంది. ఏమొస్తుంది? ఆసక్తిగా చేయాలి ప్రార్థన. ఎలా చేయాలి? ప్రార్థన చేస్తున్నప్పుడు మీ బలహీనతలు ఒప్పుకోవాలి దేవుని దగ్గర. మీకు మారు మనసు ఇమ్మని దేవుణ్ణి అడగాలి. మీరు ఏవైనా కాని మాటలు మాట్లాడితే ప్రభు దగ్గర క్షమాపణ కోరాలి. పడుకునే ముందు, లేచిన తర్వాత కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. పరలోక ప్రార్థన అని ప్రభు ఒకటి నేర్పారు. నెక్స్ట్ వీక్ అది చెప్పిస్తాను. అది నెక్స్ట్ వీక్ పరలోక ప్రార్థన నేర్చుకుందరు కానీ, డైలీ ఆ ప్రార్థన చేసుకుందరు కానీ. ఇప్పుడు చెప్పండి, జ్ఞానం కావాలంటే దేవుణ్ణి అడగాలి. ఏం చేయాలి? దేవునికి నచ్చినట్లు చేయాలి. చేస్తారా మరి? ఫస్ట్ మీరు అన్నిటికంటే ఫస్ట్ మరలా చెప్తున్నాను, డే 1 నుంచి మీకు సండే స్కూల్లో, తల్లిదండ్రుల మాట వినాలి. అర్థమవుతుందా? తల్లిదండ్రుల మాట వింటే మేలు, వినకపోతే చెప్పండి, వినకపోతే ఖచ్చితంగా కీడు జరుగుతుంది. అర్థమవుతుందా? వింటారా తల్లిదండ్రుల మాట? ఏం చెప్పినా వింటారా? వినరా? వింటే దేవుడు మీకు ఏమిస్తాడు చెప్పండి. రైట్, కంఠస్థ వాక్యం నేర్చుకోండి.